హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజీవ్ సందీప్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణలో జరగబోయే గ్రూప్ 2 పరీక్ష యొక్క గ్రాండ్ టెస్ట్ 17 వీడియో చేయడం జరిగింది. ఇలా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అయితే కలవు. రాబోయే పరీక్షలు అడగడానికి ఆస్కారం కూడా కలదు. కావున వీడియో అయితే చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వాటిని జతపరచండి అంటూ రావడం జరిగింది రాజ్యాంగ కమిటీ మరియు చైర్మన్లను. సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 A2 B3 C4 D1 అనేది సరైన సమాధానం. రెండవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రాజ్యాంగ పరిషత్కు సంబంధించి కింది వాటిలో సరైనవేవి? సరైన సమాధానం ఆప్షన్ 4 ABCD పై ఇవన్నీ కూడా సరైనవే. మూడవ క్వశ్చన్ భారత రాజ్యాంగం రచన సంఘం సభ్యుల్లో చేర్చబడిన వారు ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ 4 పై వారందరూ కూడా సరైన సమాధానం ఆప్షన్ 4. నాలుగవ క్వశ్చన్ భారత విదేశాంగ శాఖ మంత్రి నివేదిక ప్రకారం దేశంలో 20 సంవత్సరాల నుంచి 2023 జూన్ వరకు ఎంతమంది భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నారు? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 1.75 కోట్ల మంది. ఐదవ క్వశ్చన్ రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైన వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహించిన వారిలో సరైన జత ఏది? సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 A1 B2 C3 D4. ఆరవ క్వశ్చన్ కింది వాటిలో సరైనవేవి? సరైన సమాధానం ఆప్షన్ 3 ABC పై ఇవన్నీ కూడా సరైన సమాధానాలే. ఏడవ క్వశ్చన్ భారతీయ రాజ్యాంగం రచన కమిటీ చైర్మన్ ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ 2 డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎనిమిదవ క్వశ్చన్ కేరళ రాష్ట్రం మొట్టమొదటి ఏఐ స్కూలు ఏ ప్రాంతంలో ఉంది? సరైన సమాధానం ఆప్షన్ 2 శాంతిగిరి విద్యాభవన్. తొమ్మిదవ క్వశ్చన్ 26 జనవరి 1950న రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉన్న వాస్తవ అంశాలు ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ 1 సర్వసత్తక ప్రజాస్వామ్య గణతంత్ర. పదవ క్వశ్చన్ రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించారు? సరైన సమాధానం ఆప్షన్ 2 నవంబర్ 26 1949. 11వ క్వశ్చన్ కింది జాబితాలను సరిగా జతపరచండి. సరైన సమాధానం ఆప్షన్ 4 A3 B2 C1 D4. 12వ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి. విధాన నిర్ణయ కమిటీ మరియు చైర్మన్లను. సరైన సమాధానం ఆప్షన్ 2 A1 B2 C3. 13వ క్వశ్చన్ 1950 జనవరి 26న భారత రిపబ్లిక్ గల వాస్తవ రాజ్యాంగ హోదా ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ 2 సర్వసత్తక ప్రజాస్వామ్య రిపబ్లిక్. 14వ క్వశ్చన్ ప్రపంచ అందుల క్రీడల్లో భాగంగా జరిగిన క్రికెట్ పోటీల్లో మహిళల విభాగంలో ఏ దేశం స్వర్ణం సాధించింది? ఆన్సర్ 2 ఇండియా. 15వ క్వశ్చన్ భారత రాజ్యాంగం తొలి ముసాయిదు తయారైన కాలం? సరైన సమాధానం ఆప్షన్ 2 అక్టోబర్ 1947. 16వ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి. సరైన సమాధానం ఆప్షన్ 2 A1 B2 C3 D4. 17వ క్వశ్చన్ కింది వారిలో రాజ్యాంగ పరిషత్తులో ఉన్న ప్రముఖ మహిళలు ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ 4 పై వారందరూ కూడా. 18వ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి. రాజ్యాంగ పరిషత్ కమిటీ పేరు? సరైన సమాధానం ఆప్షన్ 4 A4 B3 C2 D1. 19వ క్వశ్చన్ తొలుత ఆమోదించబడ్డ భారత రాజ్యాంగంలో ఉన్న అధికరణలు ఏవి? సరైన సమాధానం ఆప్షన్ 3 395. 20వ క్వశ్చన్ కింది వాటిని సరిగా జతపరచండి. అంశం మరియు తీసుకున్న దేశం? సరైన సమాధానం ఆప్షన్ 4 A3 B5 C1 D2. 21వ క్వశ్చన్ భారత రాజ్యాంగం నిర్మాణ సభ ఆఖరి రోజు ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ 1 24వ తారీఖు 1వ నెల 1950వ సంవత్సరం. 22వ క్వశ్చన్ రాజ్యాంగ పరిషత్ సబ్ కమిటీలను జతపరచండి. సరైన సమాధానం ఆప్షన్ 1 A1 B2 C3 D4. 23వ క్వశ్చన్ 1946 డిసెంబర్ 11న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ను రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడు ప్రతిపాదించింది ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ 3 JB కృపాలాని. 24వ క్వశ్చన్ రాజ్యాంగ పరిషత్ ముఖ్య సలహాదారు ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ 1 బెనగల్ నరసింహారావు. 25వ క్వశ్చన్ కింది జతలను జతపరచండి. సరైన సమాధానం ఆప్షన్ 3 A2 B4 C1 D3. 26వ క్వశ్చన్ ఆదేశ సూత్రాలను కింది రాజ్యాంగం నుండి గ్రహించడమైంది? ఆప్షన్ 4 సరైన సమాధానం ఐర్లాండ్. 27వ క్వశ్చన్ రాజ్యాంగ పరిషత్లో వివిధ అంశాల పరిశీలనకు మొత్తం ఎన్ని కమిటీలను ఏర్పాటు చేశారు? ఆన్సర్ 2 22 కమిటీలు. 28వ క్వశ్చన్ కింది స్టేట్మెంట్లను పరిశీలించండి. సరైన సమాధానం ఆప్షన్ 3 C. 29వ క్వశ్చన్ కింది వారిలో డ్రాఫ్టింగ్ కమిటీలో సభ్యులు కానివారు ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ 4 గాంధీజీ. 30వ క్వశ్చన్ కింది ఈ స్టేట్మెంట్లలో రాజ్యాంగ నిర్మాణ సభ సభ్యుల గురించి సరైనవి ఏవి? సరైన సమాధానం ఆప్షన్ 1 సంస్థానాల నుంచి పరోక్షంగా ఎన్నుకున్నవారు. 31వ క్వశ్చన్ రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ ముసాయిదాను ఎప్పుడు ఆమోదించింది? సరైన సమాధానం ఆప్షన్ 2 1949 నవంబర్ 26న.
32వ క్వశ్చన్ రాజ్యాంగ రూపకల్పనకు పట్టిన సమయం ఎంత? సరైన సమాధానం ఆప్షన్ 3 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. 33వ క్వశ్చన్ హాని కలిగించే అంశాలు గాలిలో కలిసి ఉండటాన్ని ఏ కాలుష్యం అంటారు? సరైన సమాధానం ఆప్షన్ 1 గాలి కాలుష్యం. 34వ క్వశ్చన్ శ్రావణ అవధి మించిన ధ్వనుల కారణం వల్ల ఏర్పడే కాలుష్యం ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ 2 శబ్ద కాలుష్యం. 35వ క్వశ్చన్ బ్రహ్మపుత్ర నది మన దేశంలో ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? సరైన సమాధానం ఆప్షన్ 3 అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాం. 36వ క్వశ్చన్ కింది వాటిలో ఏ నదికి జాతీయ జలమార్గం 2ను ప్రకటించారు? సరైన సమాధానం ఆప్షన్ 4 బ్రహ్మపుత్ర నది. 37వ క్వశ్చన్ బ్రహ్మపుత్ర నది అస్సాంలో ఏ ప్రాంతంలో మైదానంలోకి ప్రవేశిస్తుంది? ఆన్సర్ 2 సాదియా. 38వ క్వశ్చన్ దేశంలో పొడవైన భూపెన్ హజారికా వంతెనను ఏ నదిపై నిర్మించారు? సరైన సమాధానం ఆప్షన్ 3 లోహిత్. 39వ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి. సరైన సమాధానం ఆప్షన్ 2 A3 B4 C1 D2. 40వ క్వశ్చన్ సింధు నదికి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? సరైన సమాధానం ఆప్షన్ 3 ఇది భారత్ పాకిస్తాన్ చైనా నేపాల్ దేశాల గుండా ప్రవహిస్తుంది. 41వ క్వశ్చన్ కింది వాటిలో భారతదేశంలో జన్మించని నది ఏది? సరైన సమాధానం ఆప్షన్ 3 సట్లెజ్. 42వ క్వశ్చన్ సట్లెజ్ నది భారత్లో ఏ కనుమ నుంచి ప్రవహిస్తుంది? సరైన సమాధానం ఆప్షన్ 1 షిప్కిలా. 43వ క్వశ్చన్ కింది వాటిలో బ్రహ్మపుత్ర ఉపనది కానిదేది? సరైన సమాధానం ఆప్షన్ 2 ష్యోక్. 44వ క్వశ్చన్ కింది వాటిలో సరికానిదేది? సరైన సమాధానం ఆప్షన్ 3 అస్సాం రాష్ట్రం బంగ్లాదేశ్ భూటాన్ నేపాల్ దేశాలతో భూ సరిహద్దును కలిగి ఉంది. 45వ క్వశ్చన్ కింది వాటిలో సరైనదేది? సరైన సమాధానం ఆప్షన్ 1 A మరియు B. 46వ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి. సరైన సమాధానం ఆప్షన్ 2 A3 B4 C1 D2. 47వ క్వశ్చన్ కింది వాటిలో సరికానిదేది? సరైన సమాధానం ఆప్షన్ 2 ఇది హిందూ మహాసముద్రంలో ఏర్పడుతుంది. 48వ క్వశ్చన్ ప్రాజెక్ట్ టైగర్ పథకం ఎప్పుడు ప్రారంభమైంది? సరైన సమాధానం ఆప్షన్ 4 1973వ సంవత్సరంలో ప్రారంభమైంది. 2023వ సంవత్సరానికి 50 సంవత్సరాలు అయితే పూర్తి చేసుకోవడం జరిగింది ఈ యొక్క టైగర్ రిజర్వ్. 49వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే స్టేట్ ఫారెస్ట్ రిపోర్టు 2017 ప్రకారం అత్యల్ప అటవీ విస్తీర్ణం ఉన్న రాష్ట్రాలు ఏవి అని అడుగుతున్నారు. ఇందులో ఆప్షన్ 1 పంజాబ్ మిజోరం, ఆప్షన్ 2 హర్యానా మిజోరం, ఆప్షన్ 3 పంజాబ్ హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ 4 హర్యానా పంజాబ్గా ఇవ్వబడినవి. ఇందులో సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 హర్యానా మరియు పంజాబ్ అనేటివి సరైన సమాధానాలు. చివరి క్వశ్చన్ 50వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వాటిని జతపరచండి అంటే ఇవ్వడం జరిగింది. జాబితా 1 మరియు జాబితా 2. ఇందులో మనము చూసుకున్నట్లయితే ఎర్ర ముత్రికలు అనేవి వచ్చేసి తక్కువ సారవంతమైనవి అన్నమాట. నల్లరేగడి ముత్రికలు వచ్చేసి ఇవి సారవంతమైనవి అన్నమాట. ఈ యొక్క ఒండలి ముత్రికలు వచ్చేసి అత్యంత సారవంతమైనవి అన్నమాట. ఇప్పుడు లాటరైట్ ముత్రికలు ఉన్నాయి కదా, అవి వచ్చేసి అతి తక్కువ సారవంతమైనవి అన్నమాట. సో ఇందులో మనము ఆప్షన్లు 4 ఇవ్వబడ్డాయి కదా, ఇందులో మనం సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 A4 B3 C1 D2 అనేది సరైన సమాధానం అన్నట్లు. చూశారు కదా ఫ్రెండ్స్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో జరగబోయే గ్రూప్ 2కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు అయితే ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ 17లో వీడియోనైతే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.